శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరు కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1-9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అన్నది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మూడు కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైనటువంటి స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే భాగ్యాధిపతి ధనస్థానం, సహజంగా రాష్ట్రాధిపతి అష్టమాధిపతి కూడా ధనస్థానం అవటం వల్ల మరి జాతకుడికి ఆకస్మిక ధనలాభం, అలాగే భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం వల్ల జాతకుడి మీద కొద్దిగా ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాల కోసం ఎక్కువగా చర్చిస్తారు. కొన్ని బాధ్యతలు కుటుంబ సభ్యులందరూ పంచుకునే విధంగా పరస్పరం ఒక అవగాహనకి రావడం, అలాగే ముఖ్యంగా ఈ రాబోయే కొద్ది రోజుల్లో జరపవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు అవ్వండి, అలాగే వివాహ కార్యక్రమాలు అవ్వండి, కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు ఎవరు ఏ విధంగా నిర్వహించాలి, దానికి ధనం ఏ విధంగా సమకూర్చుకోవాలి అన్నటి విషయాల్లో తర్జన భర్జన జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంత జాతకుడు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల మీద ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా జాతకుడు చెప్పిందే కరెక్ట్గా చివరికి జరిగే అవకాశం ఉంది. చాలా వరకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానంలో సంచరిస్తూ శని దృష్టి పట్టడం వల్ల ఏంటంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ సంబంధాలు కుదరడం కానీ,
లేదంటే వారికి ఉన్నత విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. బుధ శుక్రులు 5వ స్థానంలో ఉండడం వలన జాతకుడికి స్పెక్యులేషన్ మీద ఈజీగా ధనం సంపాదిద్దామనే ఆలోచన కలుగుతుంది. సో ఏదైనా అది అంత అనుకూలమైన స్థితి కాదు. ఎందుకంటే పంచమ స్థానంలో శనిగ్రహ దృష్టి పంచమ స్థానం మీద పడడం వల్ల జాతకుడు ఏ విధంగా కూడా ఈ స్పెక్యులేషను ఈజీ మనీ వారి జోలికి వెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు నిజాయితీగానే ధనం సంపాదించే ప్రయత్నం చేయడం అనేది చాలా వరకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం ఈ వారం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, ఉన్నత విద్యా ప్రయత్నం కూడా ఖచ్చితంగా సమకూరే అవకాశం ఉన్నది. అలాగే కొద్దిగా ఈ రాశిలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంది. అజీర్ణపరమైన సమస్యలు కానీ, సమయానికి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వయసు పైబడిన వారు ఎక్కువ శ్రమ పడకుండా కొద్దిగా ఈ సమయంలో రెస్ట్ తీసుకోవడం మంచిది. మరి ఏదైనా వైద్యుల్ని సంప్రదించే విషయంలో చక్కగా అనుభవమైనటువంటి వైద్యుల్ని సంప్రదించాలి తప్ప చిన్న చిన్న వైద్యులను మొత్తం మీద క్వాలిఫై లేని వాటి వల్ల చిన్న చిట్కా వైద్యాలు లాంటిగానో యూట్యూబుల్లో చేసుకొని వైద్యం చేసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. రాంగ్ మెడికేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే వెయిన్లో రాహు ఉండడం వల్ల ఇటువంటి సలహాలు లభిస్తూ ఉంటాయి. దానివల్ల ఒక రోగానికి ఏదో తెలుసో తెలియకుండా వేరే మెడిసిన్ లాంటిది వాడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్య సంబంధించిన విషయాల్లో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు. ఏమాత్రం మీకు అనారోగ్యం మీద డౌట్ వచ్చినా సరైనటువంటి వైద్య నిపుణుల్ని సంప్రదించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎటువంటి లోటు రాదు. సమయానికి ఏదో విధంగా ఆర్థిక సహకారం వస్తూనే ఉంటుంది. తగు విధంగానే కుటుంబ సంబంధించిన విషయాల్లో ఖర్చులు జరుగుతూనే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే డబ్బు కోసం ఆలోచించకుండా సరైనటువంటి వైద్యం చేయించుకోవడం చాలా ఉత్తమమైంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి చాలా గ్రహాలు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. ధనస్థానంలో కుజుడు వల్ల ఏంటంటే అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. సోదర సహకారం, మిత్రుల సహకారం, భూములు స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల వాటి ద్వారా మీకు ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా మీ స్థిరాస్తులు వాల్యూ పెరగడం వల్ల సంఘంలో మీ యొక్క గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. గురువు ధనస్థాన స్థితి వల్ల ఏంటంటే మీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. తండ్రి లేదా తండ్రి తరపు బంధువులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అన్న విషయంలో ఒక తర్జన భర్జన జరిగే అవకాశం ఉంది. లేదంటే అలాగే కుటుంబంలో స్త్రీల మధ్య అవగాహన లోపం వల్ల కూడా జాతకుడు కొంత అసహనానికి తోడయ్యే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వారం అంతా కూడా గ్రహాల అనుకూలత వల్ల సాధ్యమైనందుకు జాతకుడు సంపాదన మీద దృష్టి పెడితే మిగతా విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా అవే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి చాలా వరకు మీకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. ఏ పనైనా చాలా ఉత్సాహంగా ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులు కానీ, మీకు బాగా అనుకూలమైనటువంటి మిత్రులు కానీ సహకరించి మీ విజయానికి తోడ్పడే అవకాశం ఉన్నది. అలాగే మీరు వ్యక్తిగతంగా మీ యొక్క నిత్యం ఉన్నటువంటి సంపాదనతో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. అది ముఖ్యంగా భూములు స్థిరాస్తులు సంబంధించిన విషయంలో అవ్వచ్చు, లేదంటే ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి మీరు ఏదైనా ఆ రంగంలో ఉన్న ఆ కుటుంబానికి చెందిన వారై ఉన్నా మరి వ్యవసాయం ద్వారా ఆదాయం లభిస్తుంది. అలాగే ఏదైనా పాడి పరిశ్రమ, అలాగే చేపల చెరువులు, కూరగాయల వ్యాపారం లాంటి వాళ్ళకి కూడా ఈ స్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఆదాయం చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొత్త దానికోసం ఆలోచించకుండా ఉన్నదాన్నే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల ఏంటంటే మీకు ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటిది వ్యాపారం అవనివ్వండి, వ్యవసాయం అవనివ్వండి, ఎక్కువగా భూములు సంబంధించిన వాటి మీద ఉంటే
దానికి ఎక్కువగా బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధికరంగా ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వృత్తి రోజుకి 8 గంటలు చేస్తుంటే 15-16 గంటలు వృత్తి చేసే విధంగా మీకు ఆర్థిక వనరులు ఏర్పడతాయి, అంత పని సమకూరుతుంటుంది. ఇప్పుడు చేసే ప్రయత్నం మీకు ఫ్యూచర్లో మంచి అభివృద్ధికరంగా ఉండి దానికి తగిన ఆదాయం కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశ వ్యవహారాలు అంటే విదేశం సంబంధించిన వ్యక్తులతో చేసినటువంటి లావాదేవీలు కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు లేదంటే మీ బంధువులు లేదంటే మీ మిత్రులు ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధికి ఏదో విధంగా సహాయపడి మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థితికి తెచ్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలు మీకు 3వ స్థానంలో ఉన్నటువంటి రవి, 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు సంపూర్ణంగా మీ యొక్క శ్రేయోభిలాషులు మీ అభివృద్ధికి ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏదో విధంగా పైకి రావాలని కోరుకోవడం జరుగుతుంటుంది. అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి శని ప్రస్తుతం వక్రగమన ప్రయాణం చేయడం వల్ల వృత్తిలో మీరు 2 వృత్తులు చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ వృత్తితో పాటు ఇతరుల యొక్క బాధ్యతలు కూడా మీరు నిర్వహించవలసి ఉంటుంది. అంత ఓపిక అంత సహనం కూడా మీకు ఖచ్చితం. మరి రాశి అందున్నటువంటి గురు శుక్రుల ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది. జాతకుడు ఈ వారం అంతా ఎక్కువగా ప్రయాణాలు చేయడం, చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆందోళన పడడం, టెన్షన్కి గురవడం, అధిక కోపానికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఈ వారం మీకు ఏదో ఒక అదనపు సౌకర్యం, ఏదైనా వాహన యోగం కానీ, గృహయోగం కానీ, సో ఏదైనా ఒక మంచి విందు భోజనం లాంటిది దొరకడం కానీ జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా ఖర్చులు చాలా అధికంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా గురువు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఏంటంటే వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు చేస్తున్న వాళ్ళు, మీడియేటర్గా చిన్న చిన్న ఆఫీసులు రన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ యొక్క కార్యాలయం లేదంటే వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదన్నా గృహం కానీ వేకెంట్ సైట్ కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ వారం మీకు చాలా బలంగా రావడం జరుగుతుంది. అంటే ఏదో మాత్రం మొత్తం మీద రాబోయే ఆదాయాన్ని కూడా ముందుగా ఖర్చు పెట్టే విధంగా ఖచ్చితమైనటువంటి ప్లాన్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా లాభం చేకూరే అవకాశం ఉన్నది. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంటుంది. కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ముఖ్యంగా జాతకుడికి ఏదైనా కంటికి లేదా టీత్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే అనవసర ఖర్చులు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. వైద్యుల్ని సంప్రదించే విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ని మీరు సంప్రదించాలి తప్ప ఏదో విధంగా సొంత వైద్యం లాంటిదో యూట్యూబ్ వైద్యం లాంటిదో చేసుకోవడం వలన అనవసరంగా ఎక్కువ ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వైద్య విషయంలో మీరు కంపల్సరీగా మంచి అనుభవం ఉన్న డాక్టర్ని సంప్రదించడం అనేది మంచిది. మీకు ఈ వారం వృత్తిలో స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. మీ సహ ఉద్యోగుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి త్వరలో మీరు మారబోతున్నటువంటి ఉద్యోగ మార్పు కూడా మరి మీ పరిచయం ఉన్నటువంటి స్త్రీలు కానీ స్నేహితులు సర్కిల్లో ఉన్న స్త్రీలు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా మీ టాలెంట్ని మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నంలో ఒక మంచి మిత్రుడినో లేదంటే ఏదన్నా సంస్థలో బాగా అనుభవమైనటువంటి మీ సీనియర్స్నో సంప్రదించి వృత్తిలో కొన్ని మెలకువలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అవి మీకు కామన్గా ఈ రాశి వారికి ఏదైనా తొందరగా గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగానే నేర్చుకొని దాన్ని ఎంబటనే ఇంప్లిమెంట్ చేసి వృత్తిలో చాలా వేగంగా మీ పనులు
పూర్తి చేసుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు శుక్రగ్రహంతో కలిసి భాగ్యాధిపతి దృష్టి ఉండడం వలన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి కానీ, సంతాన విషయంలో శుభవార్తలు వినడం కానీ, ఉన్నత విద్యా అవకాశాలు ఈ వారం పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీలకి ఈ రాశిలో వారికి చాలా ప్రోగ్రెసివ్కరంగా ఉన్నది. సో ఏదైనా మొత్తం మీద మిథున రాశి వారు ఏదో ఒక గొప్ప విషయాన్ని ఈ వారం సాధించే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ధనాధిపతి రాశి యందు సంచారం అన్నది సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. తండ్రి సమాన వ్యక్తులు ఆర్థిక పరంగా మీకు సహకరించే అవకాశం ఉంది. మరి ధనస్థానంలో శుక్రుడు లాభాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల స్త్రీల సహకారం పెరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి అదనపు ఆదాయం లభించడం వల్ల మీపై కొంత భారం తగ్గే అవకాశం ఉన్నది. బుధుడు కూడా ధనస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క సొంత తెలివితేటలతో, వాక్చాతుర్యంతో కుటుంబ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ అవసరాల కొరకు విలువైన వస్తువులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉన్నది. ఇక లాభస్థానంలో కుజుడు, కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు. కుజుడు జాతకంలో గోచారరీత్యా ఎంత బలంగా ఉంటే జాతకుడి స్థితి అంత అనుకూలంగా ఉంటుంది. మరి కుజుడు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో మరి ప్రస్తుతం కుజుడు లాభస్థానంలో సంచరించడం వల్ల దశమాధిపతి లాభస్థితి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. వృత్తిలో అదనపు ఆదాయం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే పంచమాధిపతి లాభస్థితి ఉండడం వల్ల మీ వ్యక్తిగత టాలెంట్కి తగిన గుర్తింపు ఉంటుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే అవకాశం చాలా బలంగా ఉంటుంది. గురువు లాభస్థానంలో ఉంటే గురు కారకత్వాలైనటువంటి ఆర్థికంగా ధనం, విద్యా సంబంధించిన విషయాలు ఇవన్నీ అనుకూలిస్తాయి. గురువు ఈ రాశి వారికి మరి షష్ఠ భాగ్యాధిపతిగా ఉండడం వల్ల భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. మరి 11వ స్థానంలో ఈ గురుకుజులు జాతకుడి కంపల్సరీగా, ఇది విద్యార్థులకైతే ప్రభుత్వ స్కాలర్షిప్ రావడం కానీ, ఉన్నత విద్య కొరకు ఏమైనా బ్యాంకు లోన్స్ లాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తుంటే అవి మీకు లభించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఇన్ని ధనయోగాలు జాతకుడు ఉండడం వలన జాతకుడు ఏదో ఒక ఎయిమ్తో మరి ఏదన్నా సాధించే ప్రయత్నంతో తన కృషి ప్రారంభిస్తే ఖచ్చితంగా ఈ వారం నుంచి జాతకుని యొక్క జాతకం సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంత ఈ జాతకంలో ఈ రాశిలో ఉన్నటువంటి వృద్ధులైతే మాత్రం ఆరోగ్య సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు పనులు వాయిదా పడడం కానీ, మీరు మంచి కార్యక్రమాల కోసం వెళ్తే ఎవరికైనా మంచి చేద్దామని అనుకుంటే దానివల్ల చెడు ఎదురవడం జరగవచ్చు. మీ నుంచి ఉపయోగం పొందిన వాళ్ళే మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు వ్యక్తిగతంగా మీ కుటుంబ విషయాలు, ధన సంపాదన వాటి మీదే దృష్టి పెట్టాలి తప్ప ఇతరుల యొక్క విషయాల్లో కలగజేసుకోవడం కానీ, ఇతరులకు ఏ విధమైన సలహాలు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దు. వ్యక్తిగతంగా ఆరోగ్యం గురించి కూడా కొంత శ్రద్ధ తీసుకోండి. ఈ వారం చివరిలో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మీరు ఒక శుభకార్యంలో పాల్గొంటారు. మంచి వివాహ వేడుకలో కానీ, ఏదైనా ఒక మంచి హోటల్లో కానీ విందు భోజనం లాంటిది కూడా మీకు ఈ వారం పాల్గొనే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ వారం 2 శుభగ్రహాలు రాశిలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అలాగే ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు దిగ్బలుడై దశమ స్థానంలో ఉండడం అన్నది జాతకుడు సహజంగా చాలా ధైర్యంగా, పూర్తి కాన్ఫిడెన్స్తో ఎటువంటి కార్యక్రమాన్నైనా పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో జాతకుడికి అనుకూలంగా మార్పు జరిగే అవకాశం ఉంది. బాధ్యత కలిగినటువంటి సీట్లో ఉండడం కానీ,
లేదంటే ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా జాతకుడికి నూతన పదవి లాంటిది రావడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మీకు చాలా గుర్తింపు, మంచి నేమ్ అండ్ ఫేము, మంచి గౌరవం కూడా లభించే అవకాశం ఉంది. వృత్తిలో మీరు చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, దానికి తగినటువంటి పేరు సంపాదిస్తారు. దానికి సంపాదించినటువంటి ధనం కూడా మీకు సమయానుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు, మరి లాభాధిపతిగా ధన లాభాధిపతి బుధుడు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడికి సెల్ఫ్ ఎర్నింగ్ పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా స్వయం కృషితో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తాడు. 2-3 రకాలుగా ధనాన్ని ఆర్జించే ప్రయత్నం చేస్తాడు. దశమాధిపతి కూడా రాశి యందు ఉన్నప్పుడు జాతకుడు ఎవరు సహకారం లేకుండానే స్వతంత్రంగానే అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా ధైర్యంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా కొలిక్కి రావడం జరుగుతుంటుంది. మీరు చాలా వరకు వచ్చిన సంబంధాలను చాలా వరకు ఏదో వంకతో ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఈ సింహరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు. అటువంటి వారికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక మంచి సంబంధం మరి ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏదో విధంగా మీరు ఒప్పుకోవడం కానీ, దానికోసం ఆలోచించడం కానీ చేయడం మంచిది. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ఇలా వాయిదా వేస్తుంటే దాని ఏదో విధంగా అంటే మరి శని సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ, వచ్చినవి మళ్ళా సరైనటువంటి కమ్యూనికేషన్ లేక వాయిదా పడడం కానీ జరుగుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు వివాహానికి తగు విధంగా మనసులో నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఈ వారం వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అలాగే వారం చివరిలో ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, సో ఏదైనా ఒక వివాహ వేడుకలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశివారు ఎక్కువగా ఈ నెలలో ముఖ్యంగా ఈ వారంలో ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు లాంటివి చెల్లించడం, అలాగే వైద్యపరమైనటువంటి ఖర్చులు, రెగ్యులర్గా పే చేయవలసిన ఇన్స్టాల్మెంట్స్ అవ్వచ్చు, బాధ్యతగా ఎవరికన్నా మీరు నెల నెలా ఇస్తున్నటువంటి ధనం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సకాలంలో చెల్లించే ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా సరే ఈ రాశి వారికి ఈ వారం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వృత్తిలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ వారంలో ఏదో ఒక నూతన వస్తువు, ఆభరణం అవ్వచ్చు, మంచి వస్త్రాలు అవ్వచ్చు లభించే అవకాశం ఉంది. చాలా ఉత్సాహంగా ఎంటర్టైన్మెంట్గా గడిపే వారం ఈ వారం. కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా శనిగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశికి మిత్రగ్రహమైనటువంటి శుక్ర అలాగే బుధ ఈ రెండు కూడా 12వ స్థానంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ వారం ఒక మంచి అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే విదేశ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ, దూర ప్రాంతంలో విద్య కొరకు కానీ, ఉద్యోగం కొరకు కానీ ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా ఈ వారం వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే భాగ్యస్థానంలో కూడా గురు సంచారం ఈ రాశి వారికి ఎక్కువగా విదేశ అవకాశాలు, దూర ప్రాంత ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి కొంతవరకు శ్రమాంతర విజయం మాత్రమే లభిస్తూ ఉంటుంది. అంటే మీరు ఏ పని తలపెట్టినా, అది ఉద్యోగ మార్పు అయినా, ఉన్నత విద్య అయినా, వివాహ ప్రయత్నం అయినా సరే కంపల్సరీగా ఈ వారం మీకు జరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఈ పాపగ్రహాలైనటువంటి శనిగ్రహ దృష్టి 6వ స్థానం నుంచి శుక్రుడి మీద పట్టడం, గురువు కుజగ్రహంతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా శ్రమాంతర విజయాన్ని తెలియజేస్తున్నాయి. అంటే శని ఎప్పుడు కూడా మీకు ఏదన్నా ఒక భావంలో ఉన్నా, ఒక భావాన్ని చూసినా అది ఖచ్చితంగా ఇచ్చి తీరడం జరుగుతుంది, లేకపోవడం అంటూ జరగదు. అయితే అది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు చాలా వరకు అప్పుడు దాకా వెయిట్ చేయలేక దాన్ని మధ్యలోనే విరమించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మరి ఈ రాశివారు ప్రస్తుతం ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల,
ఏమాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేకపోతుంటారు. ఏదన్నా పని ప్రారంభించిన వెంటనే దాని యొక్క పని పూర్తయ్యాలనే ఆలోచనలో ఉండడం వల్ల అది ఏమాత్రం ఆలస్యమైనా దాన్ని వదులుకోవడం చేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా కొంత ఓర్పుతో సహనంతో ఎదురు చూడండి. ఖచ్చితంగా మీకు మీ రాశికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శని అటు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ ఆర్థిక సంబంధించిన విషయాల్లో, లేదంటే విదేశ విద్యా విషయాల్లో ఖచ్చితంగా కన్యా రాశి వారికి ఒక మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెడికల్ విద్య అభ్యసిద్దాం అనుకున్నటువంటి విద్యార్థులకి ఇది చాలా బలమైనటువంటి యోగం ఏర్పడింది. చాలా వరకు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సీటు దొరికినప్పటికీ కూడా దానికి తగినటువంటి ఫైనాన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల తర్జన భర్జన పడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మరి రవి లాభస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ రుణం ఏదైనా ప్రయత్నం చేయడం వల్ల 100% మీ విద్య ఆగిపోకుండా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే దూరంగా మీరు ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా దానికి కొద్దిగా ఉన్నటువంటి దూరంలో మీరు విద్యలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం నిరాశ చెందకుండా మీరు వెయిట్ చేయండి. అనుకున్న గమ్యాన్ని మీరు విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఖచ్చితంగా తొందరలోనే సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి లాభస్థానంలో 2 గ్రహాలు ఉండడం ఈ వారం వీళ్ళ యొక్క అదృష్టంగానే చెప్పచ్చు. ముఖ్యంగా బుధుడు భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటూ శని యొక్క దృష్టి పడడం వల్ల జాతకుడు తన టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు, వాళ్ళ టాలెంట్ని రుజువు చేసుకునే సమయం రావడం జరిగింది. దానివల్ల జాతకుడికి ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. అంటే శుక్రుడు రాష్ట్రాధిపతిగా లాభస్థానంలో ఉంటూ అష్టమాధిపతి కూడా అవటం వల్ల ఏంటంటే జాతకుడికి ఆకస్మిక ధనలాభం, అలాగే స్త్రీల వల్ల సహకారం లభించే అవకాశం ఉన్నది. అంటే బుధ శుక్రుడు 2 కూడా ఉన్నత విద్యా కారకులు అవుతుంటాయి. అటువంటి 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా అతడు ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా దాని యొక్క ప్రభావం, దానివల్ల లాభం, ఉన్నత స్థితి, నేమ్ అండ్ ఫేమ్ లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ధనాధిపతి అష్టమ స్థితి, అష్టమాధిపతి లాభస్థితి. ఇది ఒక ఆకస్మిక ధనయ లాభాన్ని చెప్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక మంచి వివాహం నిర్ణయం అవడం వల్ల ఆ వివాహం ద్వారా అది అమ్మాయికన్నా అవ్వచ్చు, అబ్బాయికన్నా కలగవచ్చు, వాడికి మంచి సహకారం లభించే అవకాశం ఉంది. అది ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఏదైనా వివాహం ద్వారా లాభపడడం కానీ, కుటుంబ సభ్యుల వల్ల లాభపడడం కానీ, లేదంటే జీవిత భాగస్వామి పార్ట్నర్స్ వల్ల లాభం పొందడం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడికి ఏ యాంగిల్లో చూసినా తనకి లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. తన టాలెంట్ రుజువు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్నటువంటి శని లాభస్థానాన్ని వీక్షించడం వల్ల మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలించడం, సో అవి మీకు మంచి అవకాశాలు రావడం, మీరు ఒక దానికోసం ప్రయత్నం చేస్తే 2-3 అవకాశాలు ఒకేసారి వచ్చి మీకు మంచి బిజీ షెడ్యూల్ లాంటిది ఏర్పడే అవకాశం ఉన్నది. సో అలాగే రహస్యంగా మీ మీద బురద జల్లేవాళ్ళు, మిమ్మల్ని ఏదో విధంగా అపకీర్తి చేసే విధంగా కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అది మీకు ఫేవర్గా మారి దానివల్ల మీకు ఇంకా ఎక్కువ ఆదాయం రావడం కానీ, అలాగే మీరు ఫ్యూచర్లో చేయవలసిన పనికి ముందుగానే ధనం రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి కొద్దిగా పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన వస్తుంది. తగు విధంగా వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించడం కానీ, లేదా కొంతకాలం పాటు ఏదైనా పుణ్యక్షేత్రంలో కొంతవారం విశ్రాంతి తీసుకోవడం కానీ, అక్కడ ఏదైనా కొన్నాళ్ళు స్టే చేయడం కానీ, ఒక ఆశ్రమంలో కానీ, ఒక పుణ్యక్షేత్రంలో కానీ కొంతకాలం పాటు ఉండే అవకాశం ఉన్నది. మరి కొంతమందికి ఏదంటే
దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంతానాన్ని కలుసుకొని అక్కడ కొన్నాళ్ళు ఉండే సూచనలు కూడా ఇప్పుడు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఏంటంటే ఆర్థిక పరంగా చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు వృత్తిపరమైనటువంటి మార్పులు ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంది. దశమ స్థానంలో అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, వ్యయాధిపతి శుక్రుడు, ఈ రెండు కూడా సాధారణంగా దశమ స్థానం మీద ప్రభావం చూపినప్పుడు జాతకుడు ఉద్యోగం మారడానికి ఎక్కువ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా కొంతవరకు వాళ్ళు వేరే కాలేజీలో ప్రవేశించడం కానీ వేరే బ్రాంచ్లోకి మారడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ ఒకటి ఈ రాశి వారికి మారే అవకాశం ఉంది. అది అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే చతుర్థ స్థానంలో శనిగ్రహ సంచారం జాతకుడికి వృత్తిలో చాలా విసుగుని, చికాకుని, అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. అలాగే గృహ వాతావరణం కూడా చాలా వరకు ఇబ్బందికరంగా, అసహనంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల జాతకుడు కొంతవరకు ప్లేస్ ఆఫ్ చేంజ్ కోరుకునే అవకాశం ఉంది. అతను ఉద్యోగరీత్యా కానీ చదువు రీత్యా కానీ వేరే ప్రాంతంలో కొంతకాలం ఉండాలనే ఆలోచన సహజంగా జాతకుడికి వస్తుంది. అది ఖచ్చితంగా అమలు చేయడం వల్ల దాన్ని తగు విధంగా అమలు చేయడం వల్ల కూడా కొత్త అవకాశాలు లాంటివి జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నత విద్యా అవకాశాలు కానీ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉన్నది. ఇక వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారమై, అలాగే మరి కొత్తగా ఎవరైతే వివాహం కాని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా కొంతవరకు వివాహానికి ఒక విధమైనటువంటి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. ప్రేమ వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెలలో ఏదో విధంగా దాన్ని ఫైనల్ చేసుకోవడం అన్నది మంచిది. మళ్ళీ ఈ వారం దాటితే చాలా వరకు ప్రేమ వివాహం చేసుకుందామనే వారికి కొంత నిరాశ వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఈ ప్రస్తుతం ఏంటంటే రాష్ట్రాధిపతి, పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజ గురులు సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు. సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే ఇది వివాహానికి అనుకూలంగా ఉంటుంది. మళ్ళా కుజుడు మరి త్వరలో అష్టమ స్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ మీ యొక్క ప్రయత్నం కొంతకాలం పాటు వాయిదా పడి మళ్ళీ ఇది కొన్నాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ పెళ్లి విషయంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం మంచిది. అలాగే ఉద్యోగ విషయంలో ప్లేస్ మారదాం అనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏదన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్న కొద్దిపాటి ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉన్నది. అంటే కుజుడు రాశిని వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ విధమైన చికాకులు జరిగే అవకాశం ఉంది. అయితే అంటే గురుబలం ఉంది కాబట్టి పెద్దగా జరగకపోవచ్చు. ఏదైనా కొద్ది జాగ్రత్త అన్నది అవసరం. అలాగే మరి ధన విషయంలో కూడా కొంతవరకు భూములు, స్థిరాస్తులు మొదలగు వాటి మీద ఆదాయం పెరగడం వల్ల, అలాగే మీకున్నటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం వల్ల కూడా మార్కెట్లో మీకున్నటువంటి కుటుంబ వాల్యూ చాలా వరకు పెరుగుతుంది. కుటుంబ ఆస్తులు పెరగడం వల్ల, కుటుంబంలో ఒకరికి ఆదాయం కొత్తగా లభించడం వల్ల కానీ, వాళ్ళ ఆదాయం పెరగడం వల్ల కానీ మీకు కొంతవరకు మరి మీ ఫైనాన్షియల్ బర్డెన్ మీ మీద తగ్గి మీరు కొంత ధనాన్ని దాచుకునే విధంగా ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే యాజిటీజ్గా మాత్రం పంచమ స్థానంలో రాహు ప్రభావం వల్ల స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఆన్లైన్ గేమ్లకు ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళొద్దు. చాలా వరకు దానికి దూరంగా ఉంటేనే మంచిది. ధనుసు రాశి వారికి ఈ వారం శత్రువులపై విజయం లభించే అవకాశం ఉంది. ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా వాటి నుంచి కంప్లీట్గా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. వాటి నుంచి బయటపడే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ వారం మీకు దగ్గర బంధువులతో, ముఖ్యంగా రక్త సంబంధీకులతో విరోధాలు,
మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. చాలా వరకు ఈ వార ప్రారంభంలో మీకు రావాల్సినటువంటి ధనం చేతికి వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా అది మీరు ఊహించని ధనం కూడా అవ్వచ్చు. అది బహుమతి రూపంలో కానీ, లేదంటే ఎవరన్నా మీరు గతంలో ఇచ్చి ఉంటే వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడం కానీ, మీరు ఊహించని విధంగా ఈ వారం మీకు ధనలాభం కలిగే అవకాశం ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు ఉన్నత ఉపాధి అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఒక విధమైనటువంటి మార్గం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిపరంగా మాత్రం ఈ రాశి వారికి కొంతవరకు ప్రోగ్రెస్ ఏర్పడుతుంది. ఉద్యోగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే గృహ వాతావరణంలో చాలా అసహనంగా ఉండే అవకాశం ఉంది. మీకు తెలియకుండానే కొన్ని విషయాలు మీ ప్రమేయం లేకుండా మీ కుటుంబంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే చాలా వరకు మంచిది. అయితే ఏదైనా ముఖ్యమైనటువంటి స్థిరాస్తి అమ్మే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. దాని స్థానంలో వేరే చోట మంచి ప్రాపర్టీగా స్థిరాస్తో ఇల్లు గృహం కొనుక్కునే సూచనలు కూడా ఉన్నాయి. ఏదైనా కొంతవరకు మీ యొక్క స్థిరాస్తి కానీ, చాలా కాలంగా మీరు వాడుతున్నటువంటి వాహనాలు లాంటివి కానీ అవి విక్రయించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వివాహ సంబంధించిన విషయాల్లో చాలా అనూహ్యంగా మీకు ఒక గొప్ప వివాహ సంబంధం, పెద్దింటి సంబంధం వచ్చి కుదిరే అవకాశం ఉంది. అలాగే వివాహం కుదిరి కూడా అది వివాహం జరగడానికి కొంతకాలం పాటు ఆలస్యం అవడం కానీ, ఆల్రెడీ కుదుర్చుకున్నటువంటి వివాహం ఏదో కారణం వల్ల వాయిదా పడడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సో ఏదైనా మంచి విషయం అన్నది సాధారణంగా జరిగినప్పుడు కూడా మరి శని ప్రభావం వల్ల పనులు ఆలస్యం అవుతుంటాయి. ఆలస్యం అవుతుంది కదా అని ఆ అవకాశాన్ని వదులుకోకుండా 1-2 సార్లు ప్రయత్నం చేయడం కానీ, ఓర్పుతో ఎదురు చూడటం వల్ల ఖచ్చితంగా మీరు ఆ ఫలితాన్ని సాధిస్తారు. మకర రాశి వారికి ఈ వారంలో వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ వారం మీరు వినే అవకాశం ఉన్నది. మీ సంతానానికి కానీ, వ్యక్తిగతంగా మీకు కానీ ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషను లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ సంతాన విషయంలో వాళ్ళకి ఏమైనా శుభం జరగడం కానీ, వివాహం, సంతానం, ఉద్యోగం లాంటి విషయాల్లో ఏదో ఒక అభివృద్ధి మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ సంతానానికి కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే అనూహ్యంగా ఆదాయం, ఆకస్మిక ధనలాభం లాంటిది మీ రక్త సంబంధికుల వల్ల కానీ, భూములు స్థిరాస్తుల వల్ల కానీ, లేదా మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి సరైనటువంటి ప్రతిఫలం, గుర్తింపు ఈ వారం లభించే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు కానీ, మీ మిత్రులు కానీ మీ యొక్క అభివృద్ధికి ఏదో విధంగా కారణం అవుతూ ఉంటారు. అలాగే శుభకార్యాల కొరకు, ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాలు కానీ, ఏదైనా ఫంక్షన్ లాంటివి చేసే అవకాశాలు ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా ఉత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. కంపల్సరీగా వాళ్ళకి ఉద్యోగంలో మార్పు కొరకు ఏమైనా ప్రయత్నం చేసినా ఫలించే అవకాశం ఉంది. ఈ వారం చివరిలో అనుకోకుండా ప్రయాణాలు చేయడం, లేదంటే ఏదైనా వివాహ వేడుకల్లో కానీ, ఫంక్షన్లో కానీ పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా మీకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి
కలిగే అవకాశం ఉంది. అయితే కుటుంబ విషయాల్లో చాలా వరకు మీ మాటకి సరైనటువంటి గుర్తింపు విలువ లేకపోవడం, మీ యొక్క నిర్ణయం లేకుండానే కొన్ని కుటుంబం విషయాలు ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. మీరు కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ వేరే కార్యక్రమాల వరకు కానీ కొన్ని రోజుల పాటు గృహానికి కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. అయితే ఈ వారం చివరిలో వైద్యపరమైనటువంటి కొన్ని ఖర్చులు, తప్పనిసరిగా కొంత రుణం చేయవలసి రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులతో కానీ తండ్రి గారు లేదా తండ్రి సమానమైన వ్యక్తులతో విరోధాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి లావాదేవీలు అవి మీకు ఫేవర్గా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఒక పక్క విజయ అవకాశాలు సక్సెస్ వస్తూనే మరొక వైపు బంధువులతో విరోధాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదైనా ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు రావడం, గతంలో మీరు ఏదో ఒక విషయంలో ఖర్చు పెట్టిన ధనం అంతా కూడా వేస్ట్ అని తెలిసే అవకాశం ఉంది. ఫలితం అయితే ఉంటుంది కానీ మీరు పెట్టుబడి పెట్టినంతగా, దాని కొరకు ఖర్చు పెట్టినంతగా ప్రతిఫలాన్ని పొందలేకపోతుంటారు. కుంభరాశి వారికి చాలా శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి సంబంధించిన విషయాల్లో ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి శని మీ యొక్క ప్రయత్నాలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాలు చాలా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకోవాల్సి వస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో త్యాగం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ వివాహ కారకుడైనటువంటి శుక్రుడితో కలిసి ఉండడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు ఎవరినైనా ఇష్టపడి వారిని వివాహం చేసుకోవాలని ఉంటే ఈ సమయంలో మీరు అది మీ పెద్దవారికి తెలియజేయడం వల్ల మరి మీరు అనుకున్నటువంటి వివాహం నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. ఏమాత్రం మీరు ఆలస్యం చేసినా ఇది మళ్ళా మీకు ఇటువంటి అవకాశం రాకపోవచ్చు. మీకు మళ్ళా ప్రేమ విషయంలో నిరాశ ఎదురవచ్చు. అందుకని ప్రస్తుత పరిస్థితులు మీకు వివాహానికి అంత అనుకూలంగా లేకపోయినా, ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్న కొన్ని విషయాలు ఆలస్యం చేయడం వల్ల జీవితంలో తిరిగి అవి పొందలేకపోతూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల నిర్ణయం కరెక్ట్గా తీసుకొని అవతల వారిని కన్వీనియన్స్ చేసుకొని ఏదో విధంగా వివాహానికి ఒప్పుకునే విధంగా చేసుకుంటే తొందరలోనే మీకు వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు, వివాహ సంబంధాలు నిర్ణయం అవ్వడం లాంటి జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణం కానీ, నూతన గృహ ప్రవేశం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు సంపాదించిన ధనంతో మీరు స్వయంగా ఏదైనా ఒక స్థిరాస్తి ఈ వారంలో కొనుగోలు చేయడం కానీ, లేదంటే ఏదైనా వాహనాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క వ్యక్తిగతంగా సంపాదించిన ధనంతో కొన్ని కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. అయితే ఇందులో మీకు చాలా వరకు బయట నుంచి అప్పు చేసే అవసరం కూడా ఉంటుంది. ఏదన్నా సరే మీ యొక్క కమిట్మెంటు, మీ యొక్క ఆలోచన కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే మీరు ఖచ్చితంగా రాబోయే బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతుంటారు. ప్రతిదానికి భయపడుతూ ఫ్యూచర్ని ముందుగానే ఆలోచిస్తే మాత్రం ఏ పని ముందుకెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా కొంతవరకు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. స్థిరాస్తి కొనే విషయంలో మాత్రం ఏమాత్రం మీరు భయపడక్కర్లేదు. మీకు జీవితంలో కలిసి వచ్చేది ఏమన్నా ఉంటే భూమి, ఇల్లు రెండే కలిసి వస్తాయి. ఎవరికన్నా అప్పిచ్చే విషయంలో కానీ, దేని మీదన్నా పెట్టుబడి చేసే విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు దాన్ని డ్రాప్ అవ్వడం మంచిది. ఆ విషయంలో మీరు కంపల్సరీగా నష్టపోతారు. ఒకసారి మీ నుంచి ధనం వెళ్తే ఈ టైంలో తిరిగి ఇంచుమించుగా రావడం అసాధ్యం. పైపెచ్చు వాళ్ళతో శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టండి. లేని సమయంలో దాన్ని జాగ్రత్తగా కాముగా ఉంటే మంచిది. మీనరాశి వారికి ఈ వారం చాలా ఆర్థిక పరంగా అధిక ఆదాయం వచ్చినప్పుడు కూడా దాని మించిన ఖర్చుల వల్ల చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఏ పని కూడా సవ్యంగా జరిగే అవకాశం ఉండదు.
ధనానికి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, పనులు మాత్రం వాయిదా పడుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో కూడా ఇతరుల యొక్క ప్రమేయం వల్ల వృత్తిని సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. అలాగే మీ యొక్క ప్రయత్నానికి ఏదో విధమైన అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ వ్యతిరేకత, శత్రుత్వం లాంటివి వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయానికి పెద్ద చేసుకొని దానివల్ల కొంత నష్టాన్ని, ఇబ్బందుల్ని, మనస్తాపానికి గురి అయ్యేసే అవకాశం ఉంది. సాధారణంగా చాలా సున్నిత మనస్కుడు కలిగి ఉంటారు ఈ మీనరాశి వారు. ప్రస్తుతం ఈ రాశిలో రాహు సంచారం, 12లో శని సంచార ప్రభావం వల్ల ఇతరులు చేసినటువంటి పొరపాట్లు మీ మీదకి నెట్టివేయడం వల్ల దాన్ని మిగతా వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ అధికార హోదా ఉన్నటువంటి మీ అధికారులు కావచ్చు, దాన్ని అపార్థం చేసుకొని మీ మీద నిందలు వేసే అవకాశం ఉన్నది. అయితే మీరు చాలా వరకు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అయితే మీరు ధైర్యంగా మీరు ఏది చేశారో, ఏది చేయలేదో, ఎవరు చేశారో అన్న విషయాన్ని ధైర్యంగా బయట పెట్టడం మంచిది. దాన్ని మనసులోనే దాచుకుంటే మాత్రం ఏ విధంగా కూడా ఎవరో మిమ్మల్ని కాపాడలేరు. కాబట్టి ఏదైనా ఉన్న విషయాన్ని ధైర్యంగా చెప్పండి, అది వాటి నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు. అలాగే మరి వివాహ సంబంధించిన విషయాల్లో భార్యకి అనారోగ్యం కానీ, ఉద్యోగపరంగా వేరే కారణాల వల్ల అయితేనే ఇద్దరి మధ్య ఎడబాటు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలకి ఇతరులకి ప్రమేయం ఇవ్వకుండా, ఏదైనా సమస్యలు ఉంటే పరస్పరం మీరే చర్చించుకొని ఒక నిర్ణయానికి, ఒక రాజీ మార్గానికి రావాలి తప్ప ఇతరుల మాటలు వినడం వల్ల భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు, చిన్న సమస్యని పెద్దదిగా మారి అది చాలా దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్పెషల్లీ మీనరాశి వారికి తప్పు ఎవరిదైనప్పుడు కూడా మీరు ఏదో విధంగా వాడు తప్పు చేసినా మీరే రాజీ పడి సమస్యను సులువుగా పరిష్కరించుకోవడం మంచిది. లేని పక్షంలో చిన్న మిస్టేక్ పెద్దదిగా మారి టోటల్గా అది పెద్ద అగాధంగా మారే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ ఉన్నటువంటి సమస్యలు వచ్చే వారం అంటే ఆగస్టు 17వ తారీఖు వారి తర్వాత చాలా వరకు సమస్య పోయే అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వారి మీద, ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని, అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ, శని అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు, అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు, నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ, ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం, అన్య స్త్రీతో సంపర్కం కానీ, తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం, అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా
శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే, సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు లేదంటే మామూలు తాలింపు పెట్టని వస్తువులతో తినొచ్చు. వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటివి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడ చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ హనుమాన్ చాలీసా కానీ శని అష్టోత్తర శతనామాలు కానీ శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే ఏదైనా దేవాలయంలో ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.